హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజు అయితే డీమచ్చలేసి ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతానికి వచ్చాము. అయితే శ్రీకాకుళం మనందరికీ తెలిసిందే, 192 కిలోమీటర్లు కలిగినటువంటి సుదూర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం కలిగినటువంటి ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి డీమచ్చలేశం అనే గ్రామానికి వచ్చాము. అయితే ఇప్పటికే డీమచ్చలేశం అంటే చాలా మందికి తెలుసు. తండేలా మూవీ అయితే మనందరికీ గుర్తొస్తుంది. ఎస్, తండేలా మూవీ పుట్టినటువంటి కథ ఈ ఊరి మత్స్యకారులదే. సో మత్స్యకారులు, ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడాను మత్స్యకారులు అయితే ఉంటారు. అయితే వీళ్ళు చేపల వేటపై అయితే జీవనం సాగిస్తూ ఉంటారు. అటువంటి ఈ మత్స్యకార గ్రామం నుంచి చాలామంది వలసలు వెళ్ళిపోయి సో ఈ బోట్ల ద్వారా అయితే బయటకు అయితే వెళ్ళడం జరుగుతుంది. సో సముద్రంలో హద్దులు తెలియకపోవడము, వాతావరణ పరిస్థితులు బట్టో ఒక దేశం నుంచి మరో దేశం బోర్డర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బందీలుగా చిక్కుకున్నటువంటి ఒక ఉదంతం అయితే జరుగుతూనే ఉంటాయి. అటువంటి ఉదంతాన్ని తీసినటువంటి కథే తండేలా మూవీ. అయితే ఈ గ్రామ మత్స్యకారులు వేటకు వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్లో దొరికిపోయినటువంటి కథని బేస్ చేసుకుని తీసుకున్నటువంటి కథ ఏదైతే తండేలా మూవీ ఉందో చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అంటే దేవుడు విధి ఎలాంటి ఆట ఆడుతుందో ఈ ఊరి గ్రామస్తులు వేటకు వెళ్ళి పాకిస్తాన్కి దొరికిపోయినటువంటి కథను చూశారు తండేలా మూవీ. అయితే రీసెంట్గా 3 నెలల క్రితము బంగ్లాదేశ్ బోట్, నా వెనక కనబడుతున్నటువంటి బోట్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బోటు, చేపల వేటకు వచ్చినటువంటి బంగ్లాదేశ్ బోటు సో ఇంజన్ పాడైపోవడం బట్టి వాతావరణం అనుకూలించక కొట్టుకొని కెరటాల ద్వారానైతే కొట్టుకొని అయితే ఈరోజు మన ఒడ్డుకైతే చేరింది. అదే డీమచ్చలేశం గ్రామానికైతే వచ్చింది. అయితే ఈ ఊరు మన భారతీయులు గొప్పతనం చెప్పాలంటే ఆకలితో 10 రోజులు బోటులో సముద్రంలో అంటే దిక్కు తోచక చనిపోతామని భయంతో ఉన్నటువంటి బంగ్లాదేశ్ మత్స్యకారులు ఈరోజు ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా వచ్చి వారి తాలూకు కష్టాన్ని చూసి వాళ్ళ కుటుంబ సమేతంగాను కూడాను, వాళ్ళ కుటుంబమే అనుకొని వాళ్ళందరికి కూడాను ఫస్ట్ 10 రోజులైంది భోజనం తిని అని చెప్పిన మాట వినంగానే వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంగాను భావించి ఇక్కడే కూర్చోబెట్టి వండి వడ్డించి వాళ్ళందరూ ఫస్ట్ ఆకలిని తీర్చారు. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులకైతే అప్పుచెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడాను వాళ్ళపైన చూసి వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదని చేసి ఈరోజు ఆ బంగ్లాదేశ్లో కూడా విడుదల చేయడం కూడా జరిగింది. అటువంటి గొప్ప మనసు కలిగినటువంటి మన భారతీయుల్ని ఇంక ఏ విధంగా పొగడగలం. అయితే ఒకసారి ఆ బోట్ ఎలా ఉంటుంది, సో ఇందులో చేపల వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు పడే కష్టాలేంటి, చేపలని ఎక్కడ నిల్వ చేస్తారు, అవన్నీ కూడాను ఒక మత్స్యకారుని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. ఈ బోట్ని మనం చూస్తే ఎంత నీట్గా ఉంది. సో కంప్లీట్గా చూడండి, లోపల కూడాను కార్వింగ్ మొత్తం డిజైన్ చేసి బోట్ మొత్తాన్ని కూడానైతే ఒక డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఈ బోట్ని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల ద్వారాను బోట్ మొత్తాన్ని ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఈ బోట్లో ఏమేమి ఉండబోతాయి, వీళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు ఏమేమి ఉపయోగిస్తారు, ఎక్కడ పడుకుంటారు, ఏం చేస్తారు అంత కూడా చూద్దాం. తమ్ముడు నమస్తే. సో ఈ రోజు మీ ఊరికి అయితే బంగ్లాదేశ్ బోట్ అయితే కొట్టుకొచ్చింది. అసలు ఈ బోట్ లోని మీరు కూడా వేటకు వెళ్తా ఉంటారు. సో మీరు వెళ్ళేటప్పుడు ఈ బోట్ లో ఎటువంటివి ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ నిల్వ చేస్తారు, ఈ బోట్ గురించి మన ప్రేక్షకులు కొద్దిగా అంటే ఇంతకు ముందు మేము వేరే వాళ్ళు పని చేస్తాము. ఒక 1 మంత్ 2 మంత్ వేట చేస్తాము, అంటే లోన్కి వెళ్ళి. దానివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే మనిషి మరి మర్చిపోవడమే, అంతకుమించి ఇంకేం లేదు. అలానే ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది వేరే దేశం అది. దాన్ని బట్టి ఇప్పుడు మేమెలాగా ఇంతకుముందు అంటే మన డీమచ్చలేశం నుంచి వలసలు వెళ్ళి ఎన్నో మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వాళ్ళు కొన్ని మంది ఉన్నారు. ఇలా వేరే వాళ్ళు వెళ్ళి ఇంతకుముందు మేము ఇది పాకిస్తాన్కి దొరికిపోయాము ఇలా. అలానే ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది అదే అక్కడ నుంచి మత్స్యకారులు అన్నారు మిషన్ రిపేర్ రావడం బట్టి ఒక 25 days 20 days నుంచి అలా కొంచెం మిషన్ రిపేర్ అని వచ్చిందనేసి వాళ్ళే చెప్పారు. ఒక 7 numbers 8 numbers ఇలా ఉంటారు వాళ్ళు. ఇలా గాలికి ఇలాగా మిషన్ రిఫర్ రావడము ఎక్కడ చేరాలనేది వాళ్ళకి తెలియలేదు. వాళ్ళంటూ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఏదో అంటే కొద్దిగా సింపుల్గా కానొస్తుంది కదా, చేరడానికి బాగుంటుంది అనుకొని ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఇటుకాసి కొంచెం మిషన్ అనేది రిపేర్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. మిషన్ వస్తే ఈ పడవలోని మరో మార్గం ఏమైనా ఉంటుంది అంటే ఈ పడవ కదలడానికి పడవ కదలడానికి ఇంకా మార్గం అనేది ఏమంటే
ఇప్పుడు వాళ్ళు వచ్చేసి సేరేసారు కాబట్టి ఇక్కడ మార్గం అనేది ఇప్పుడు ఏం లేదని ఈ మిషన్ ఇప్పుడు అంటే ఒక మిషన్ కొనాలంటే ఒక 5 లక్షలు ఉండాలి. ఒక 5 లక్షలు ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ సేరేసింది కాబట్టి దీన్ని మర్చిపోవడం ఇంకా దీన్ని బట్టి వాళ్ళకి లాభం అనేది ఏం లేదు. వాళ్ళు రావాలనుకుంటే ఇంతకు ముందు వచ్చారు కాబట్టి ఇక్కడ పెద్ద మనుషులు పెద్ద పెద్ద గవర్నమెంట్ వరకు కూడా వెళ్ళింది. ఇది వెళ్ళి ఇలా జరిగింది, ఇలా బంగ్లాదేశ్ నుంచి ఒక బోట్ సేరేసింది అనేసి ప్రతి ఒక్కరికి తెలిసింది కాబట్టి ఇంతకు ముందు ఒక శ్రీలంక అమ్మవారు అనేసి ఒక బోట్ సేరింది. ఆ బోట్ అనేది ఇంతకు ముందు ఇదే ప్లేస్ కాకుండా అక్కడ చేరింది. అది శ్రీలంక నుంచి చేరింది. అది అందులో ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్కటి దొంగలించి కొన్ని మందికి కొన్ని చెడు జరిగాయి, కొన్ని మందికి బాగానే జరిగింది. ఈ బోట్ నుంచి ఎలా చెప్పాలంటే ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంటే లోనకి వెళ్ళాలని, లోనకి వెళ్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను అంటే ఇంతకు ముందు నేనే చేశాను, ఒక 6th వరకు చదివాను. నేను 6th నుంచి చదివేసి నేను ఇప్పటి వరకు వలసలు వెళ్ళే కష్టపడుకు నాకంటూ ఒక ఇల్లు లేదు, కానీ గుడి కట్టుకుంటూ ఇప్పుడు ఇలాగ ఈ స్థాయిలోకి వచ్చాను. నేను చెప్పాలనుకుంటే దీనికోసం అంతా చెప్పగలను. అందులో ఓన్లీ తాడ్ అనేది లంగర్ అనేది అక్కడ ఉంటది, ఇక్కడ ఇది అక్కడ అది అంటే 2 కలిపి చేపలు వేసుకోవడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తారు. మనుషులతో పడుకోవడానికి అనుకుంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడే పడుకుంటే పడుకోవాలి లేదా కిందన పడుకోవాలి. ఇందులో చేపలు వేస్తారు, ఒక మనిషి 2 మనుషులు దిగుతారు. ఎంతమంది బోట్ లో వేటకి వెళ్ళొచ్చు? ఒక 12 నంబర్స్ వెళ్ళొచ్చు. 12 నంబర్స్ వెళ్ళొచ్చు. ఇందులో కొన్ని మంది దీన్ని బట్టి అంటే ఈ వల ఉందా, ఈ వల వేసేటప్పుడు ఏదైనా జరిగితే మంచి జరగవచ్చు, లేకపోతే లేదు. కానీ దీనికి పడితే ఒకసారి పడ్డది అనుకో చేప 1 లక్ష రూపాయలు 2 లక్షల వరకు బాగానే పర్లేదు. వచ్చా ఒక 15 రోజుల వరకు ఒక 14 days వరకు యాడ్ చేస్తారు ఇందులో. 15 days వరకు ఇలా చేస్తారు. ఇందులో ఇక్కడ ఒక వారం రోజుల వరకు యాట అయిపోద్ది, లేదనుకుంటే ఒక 2 నెలలు 3 నెలలు చేసినా సరే యాట అవ్వదు. పడితే చేపలు పడతాయి. ఇది ఉన్నదా ఇప్పుడు ఇందులో 2 మనుషులు దిగుతారండి. చూడడానికి ఇలాగే కానొస్తుంది, కానీ 2 దిగుతారు. ఇందులో 2 దిగేసి చేపలు అనేవి నీరేముండదు, ఐస్ ఉంటది. అంటే ఐస్ తెలుసు కదా, చేపలు కాస్తారు అది ఉంటది. అందులో 2 మనుషులు దిగుతారు, అందులో 2 మనుషులు దిగుతారు. చేపలు గట్టిగా పడ్డాయి అనుకో ఎక్కడే తప్పించేసి ఎక్కడే అంతా ఇచ్చేసుకుని నీట్ గా కడిగేసి ఇందులో వేస్తారు. అందులో కానీ ఇవన్నీ అయిపోయాక చేప అన్ని రోజుల వరకు నిల్వ ఉంటది, ఒక 1 month వరకే ఉంటది. 1 month వరకు చెడిపోదు. ఎందుకంటే ఐస్ ఉన్నంత వరకు ఎంతవరకైనా ఉంటది. ఐస్ లేకపోతే ఐస్ ఏమైనా తేడా వచ్చింది అనుకో పోతాయి, చేపలు పోతాయి. సో ఈ లోపల ఏంటి పరిస్థితి? ఈ లోపల అంటే ఇప్పుడు ఇది ఒక మిషన్ అండి, ఇది ఉందా ఒక మిషన్ ఒక 3 lakhs ఇలాగ ఉంటది. అంటే ఒక 3 లక్షలు 4 లక్షలు ఉంటది. ఏదైనా మాకు ఇది బాగుంటే పర్లేదు, ఇది ఏదైనా తేడా వచ్చింది అనుకో దీనివల్ల నష్టపోతాం. ఇసుకలో కూలిపోయింది. ఇప్పుడు కూలిపోయిందంటే ఇది ఒక మట్టి జాగా కదా, అంటే ఇసుక జాగా కదా, దాన్ని బట్టి కిందన చెక్క అనేది ముక్కలైపోయింది. ఈ మత్స్యకారుల తాలూకా జీవితం అసలు గ్యారంటీ లేని జీవితం అయితే అయిపోయింది. వీళ్ళు ఎప్పుడైతే వేటకు వెళ్తారో మళ్ళీ తిరిగి వచ్చినంత వరకు కూడా గ్యారంటీ లేదు అంటూ కూడా బాధపడుతున్నారు. అయితే అలా కొట్టుకొచ్చినటువంటి బంగ్లాదేశ్ బోట్ ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మత్స్యకారులు కూడాను ఇదే విధంగాను మన బోట్లలో కూడాను వేటకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పూర్తిగా అనుభవం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికి కూడాను సో ఈరోజు ఈ బోట్ కొట్టుకొచ్చి క్షేమంగా వాళ్ళు వచ్చారు కాబట్టి సో ఆ కుటుంబం అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పటికీ కూడాను నష్టం కూడా అంతే రీతిలో ఉంటుంది. బోట్ కూడా మరి దేనికి పనికిరాని పరిస్థితులు అయితే ఒడ్డుకొచ్చిన తర్వాత దేనికి పనికిరాని పరిస్థితి చూస్తే లోపల కూడా అంతా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. అంటే మళ్ళీ దీన్ని బాగు చేసి సముద్రంలోకి తీసుకెళ్లాలన్నా సరే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది, వాళ్ళకి వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 20 రోజులు నెల రోజులు వేట చేసినా సరే చేపలు పడని రోజులు కూడా చాలాసార్లు ఉన్నాయని కూడా బాధపడుతున్నారు. సో థ్యాంక్ యూ సుమన్ టీవీ.